జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. మనం యోగ వాసిష్ఠ రామాయణాన్ని చెప్పుకుంటున్నాం. అందులో భాగంగానే మొన్న మీకు ఒకసారి చెప్పాను, ఉత్పత్తి ప్రకరణంలో దృశ్యదోష పరిహారం చెప్పలేదు అని. అది ఇప్పుడు చెప్తున్నాను, వినండి. ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఉంటుంది. మనలాంటి సామాన్యులు కూడా భక్తి మార్గంలోకి ఏ విధంగా వెళ్ళవచ్చు, వెళ్ళిన భక్తి మార్గంలో ఎలా నిలవవచ్చు అనేటువంటిది చాలా చక్కగా ఆయన రామచంద్రమూర్తికి చెప్పారు. ఈ ఆఖ్యానాల మధ్యలో ఈ విధంగా చెబుతున్న కారణం, రామచంద్రమూర్తి పదే పదే ఒక విషయాన్ని అడుగుతున్నారు. మహానుభావ, జయ శ్రీరామ్. యానత్కించిదిదం దృశ్యం సా విద్యా క్షీయతే చ సా ఆత్మభావనయా బ్రహ్మన్నాత్మాసౌ కీదృశ స్మృతః. అంటే మీరు చెప్పినట్లుగానే కనిపిస్తున్నటువంటి దృశ్య ప్రపంచం అంతా కూడా నశించిపోయేదే, ఒప్పుకుందాం పోని. అయితే మరి ఆత్మ ఎలా ఉంటుంది? ఇప్పుడు దృశ్య ప్రపంచం పోతుంది, ఇది కనపడదు, ఉండదు, కానీ మనకు కనిపిస్తూ ఉంటుంది. మనకు కనిపించినది ఏది కూడా శాశ్వతం కాదు అని చెప్తున్నారు. ఇది ఎలాగే వెళ్ళిపోయేది. మరి శాశ్వతమైనటువంటి ఇది ఆత్మ అని చెప్పారు. ఆ శాశ్వతమైన ఆత్మని ఎలా కనుక్కుంటాము? అది కూడా కొంచెం మాకు తెలిస్తేనే కదా అని రామచంద్రమూర్తి అడిగారు. ఆత్మీక రూపం ఎలా ఉంటుంది అని. అందుకని వశిష్ఠ మహర్షి అంటున్నారు, చైతన్యాపాతరహితం సామాన్యేన చ సర్వగం యచ్చిత్తత్వమనాఖ్యేయం సా ఆత్మా పరమేశ్వరః. రామ, విషయ వ్యాప్తిరహితము, అవిద్యావర్జితము, సర్వవ్యాపకము. అది ఎలాంటి విషయాలతోటి కూడుకుని ఉండదు. అంటే విషయ సంగత్వం అనేటువంటిది దానికి ఉండదు. అవిద్య, అజ్ఞానం అనేటువంటిది ఉండదు. జ్ఞానవంతమైనటువంటిది, సర్వవ్యాపకము. అలానే ఎక్కడా లేదనుకుంటున్నామో, సర్వవ్యాపకము, వాగాతీతము, చెప్పడానికి అలవి కానటువంటిది, అంటే అనుభవించడానికి మాత్రమే తెలిసింది. అలాంటి చైతన్యము ఏదైతే ఉందో అదే ఆత్మ. సర్వవ్యాపైనటువంటిదే ఆత్మ. దీనిని ఇంత అంత ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పలేము. కేవలము అనుభవం మాత్రమే చేయగలము. రెండో విషయం ఏంటంటే, మనసులో ఎప్పుడు కూడా కృశోతి దుఃఖీ బదోహం అస్తపాదాదిమానం ఇతి భావానురూపేణ వ్యవహారేణ బధ్యతే. ఎప్పుడు కూడా నేను కృషించిన వాడిను, నేను దుఃఖవంతుడిని, నాకు కష్టాలున్నాయి, నాకు బాధలున్నాయి, నాకు అనారోగ్యం ఉంది, నాకు ఏటో ఈ జీవితమే నచ్చట్లేదు అనేటువంటి ఆలోచనలు మనసులో ఎప్పుడైతే అలుముకుంటూ ఉంటున్నాయో, ఎప్పుడు నీవు ఈ ప్రపంచానికి, ఈ సంసారానికి బద్ధుడివే. అలా కాకుండా నాహం దుఃఖీన మే దేహో బంధ కస్యాత్మనః స్థితః ఇతి భావానురూపేణ వ్యవహారేణ ముచ్యతే. అలా కాకుండా నీవు నాకు దుఃఖం లేదు, ఇదేదో క్షణమాత్రం, ఇవన్నీ కూడా పూర్వజన్మ కర్మానుసారం వస్తున్నాయి, తాత్కాలికమే ఈ బాధలన్నీ కూడా, అంతేగాని ఇవి శరీరానికి సంబంధించినవే, ఆత్మకు సంబంధించింది కాదు. కాబట్టి మనసు లోపలికి వెళ్ళిపోయి నేను కృషించిపోవాల్సిన పని లేదు, గాలివాటంలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అనేటువంటి భావన నీకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు నీవు ముక్తుడివే. ఈరోజు నువ్వు ఎందుకు బాధపడుతున్నావంటే
అవన్నీ చూసొచ్చి అవన్నీ కష్టాలు నాకు కూడా ఉంటాయి, నేను అలాంటి వాడినే కదా అని ఆలోచిస్తున్నావు. అన్నీ కూడా కష్టాలు ఉన్నాయి అంటే ఉన్నాయి, లేవు అంటే లేవు. అదనమాట. చిన్నపిల్లవాడి మాదిరిగా నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ నువ్వు చెప్పటం చక్కటి వేదాంతిలా మాట్లాడుతున్నావు, ఆలోచిస్తున్నావు, మామూలు సంసారాలు ఆలోచిస్తున్నావు. మాటలైతే వేదాంత తత్వవేత్తలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. నాకు ఈ సంసారం వద్దు, నాకు వైరాగ్యం కావాలని, కానీ ఆలోచన మాత్రం బాహ్యం గురించి ఆలోచిస్తున్నావు. అంటే నాకేం చేత కాదు, నేను అనవసరంగా ఉన్నాను, నాకు ఈ కష్టాలు బాధలు ఇలాగనమాట. ఒక విధంగా ఆలోచించు రామా. నువ్వు నిద్రపోతున్నావు, నిద్రపోయినప్పుడు నీకు ఒక కళ వస్తుంది. ఆ కళ వచ్చినప్పుడు ఆ కళలో నీవు చనిపోయానను, లేకపోతే రాజ్యాలు పోయానను, లేకపోతే ఇంకేదో స్నేహితులు కలుసుకున్నానను, ఏదో ఒక విధమైనటువంటి కళ వస్తుంది. ఉలిక్కిపడి లేచిపోతావు. లేచినా చూస్తే అంతా మామూలుగానే ఉంటుంది, అక్కడ ఏమీ ఉండదు. నువ్వు నీళ్ళలో మునిగిలేవు, నీ స్నేహితులందరూ బాగానే ఉన్నారు, ఎక్కడికో వెళ్ళాలనుకున్నా అదేం కాదు. అంటే స్వప్నంలో చూసింది ఏది కూడా ఎలా నిజం కాదో బాహ్యంగా నీవు చూస్తున్న అన్నీ కూడా నిజం కావు. స్వప్నం అవగానే దుప్పటి తీసి పక్కన పెట్టేసి లేచి కూర్చుని అరే ఇది కళ అని ఎలా భావిస్తున్నావో ఇది కూడా, ఈ జీవితాన్ని కూడా అలాగే భావించు. అంతే, చక్కగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. మా భవాజ్ఞో భవప్రాజ్ఞో జహి సంసార వాసనాం అవాత్మవ్యాత్మభావేన కిమజ్ఞ ఇవ రోదిషి. అజ్ఞాని కావద్దు, జ్ఞానివి కా. సంసార వాసన చేయించు, సంసారం గురించిన ఆలోచనలు మానేసాయి. నీకు ఏది చెయ్యాలి, నీవు చేయవలసిన అవసరం ఏది పడిందో అది చెయ్యి, అంతే. అంతకంటే నువ్వు ఏమీ కష్టపడక్కర్లేదు. ఏది నువ్వు చేయవలసినటువంటి నీ కర్తవ్యం ఉందో అది మాత్రం నిర్వహించు. అయితే నీకు నీ మనసు స్థిరపడటం కోసమని నీకు ఇక్కడ సప్తజ్ఞాన భూమికలు అనేటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని నీకు చెప్తాను. చాలా సులభంగా నీవు నీ మనసులో శాంతాన్ని తెచ్చుకోవచ్చు. సప్తజ్ఞాన భూమికల అని అనగానే రామచంద్రమూర్తి ఆ బ్రహ్మ విద్యని తెలియజేసేటువంటి ఆ సప్తజ్ఞాన భూమికలు ఏమిటో నాకు తెలియజేయండి అని అడిగాడు ఆయన. అందుకే వశిష్ఠ మహర్షి అంటున్నారు, రామ సప్తజ్ఞాన భూమికలు నీకు చెప్పడానికి ముందుగా నీకు జ్ఞాని ఎలా ఉండాలో చెప్తాను. ఇంతకుముందు నీకు సంసారి ఏ విధంగా దుఃఖపడుతున్నాడో ప్రతిదీ తనకి ఆపాదించుకుని అని చెప్పానా, దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటాడు జ్ఞాని. అన్ని పనులు చేస్తాడు, అంతే. ఒక ఏటిలోని నీటిపై తుట్టు ఎలా పెడుతుందో అలా వదిలేస్తాడు. అబ్బా పిల్లలకి పెళ్లి చేసే అమ్మాయి అయిపోయింది, ఇంట్లో పనిచేసే అమ్మాయి అయిపోయింది, వాళ్ళతో మాట్లాడడం అమ్మాయి అయిపోయింది, అంతే. దేనికదే ఏ ఒక్క విషయాన్ని మనసులోకి తీసుకెళ్ళినవాడు అంతటితో దాన్ని వదిలేస్తాడు. ఒకవేళ తాను చేయవలసి వస్తే గృహస్థ ఉంటే, లేనివాడికి బాధే లేదు. అలాగా తను ఎప్పుడు కూడా ఆత్మరూపంలోనే ఉంటాడు. శరీరానికి వచ్చిన దాన్ని శరీరంతో చూస్తాడు. పంచేంద్రియాలతో చేసేది పంచేంద్రియాలు మాత్రమే వదిలేస్తాడు. లోపల మాత్రం అంతరింద్రియాలకి దాన్ని వెళ్ళనివ్వడం. ఆత్మలో ప్రకాశిస్తున్నటువంటి భగవంతుని మాత్రమే ధ్యానం చేస్తాడు. స్వస్వరూపంలో ఉంటాడు ఆయన ఎప్పుడు. కాబట్టి జ్ఞాని యొక్క లక్షణం అది. నీవు మాటల ద్వారా జ్ఞానిలా మాట్లాడుతున్నావు. రెండవ విషయం, లోపల ఎలా ఉన్నావో పైకి కూడా అలాగే ఉండాలి. అహం తాంసే క్షతే శాంతే భేదే నిస్సందగతాంగతే అజడాయ ప్రకచతి తత్స్వరూపమితి స్థితం. అసలు లోపల అహంభావము, బాహ్యంలో ఏమీ లేనట్టుగా
ఇవి వద్దు. నీ మనసులో ఎలాంటి ప్రశాంతత ఉందో బాహ్యంగా కూడా అలాగే ఉండు. అదే స్వస్వరూపంగా అర్థం. అందువల్ల బాహ్యము అంతరము రెండు ఒక్కలా ఉండాలి. అది మహాత్ముల యొక్క లక్షణం. శ్రీరామ, నీకు ఇప్పుడు ఇందాక చెప్పాను కదా సప్త జ్ఞాన భూమికలని, వాటిని గురించి చెప్తాను విను. సప్త అంటే 7 కదా. అందులో మొదటిది శుభేచ్ఛ, రెండవది విచారణ, మూడవది తను మానస, 4 సత్వాపత్తి, 5 అసంశక్తి, 6 పదార్థ భావన, 7 తుర్యగ. వీటి గురించి ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుంది. కానీ శుభేచ్ఛ, శుభేచ్ఛ అంటే శుభ ఇచ్ఛ, మంచి ఆలోచన. శ్రీరామ మంచి ఆలోచన అయ్యా. అబ్బా నేను సిత కిం మూఢ ఏవాస్మి ప్రేక్షేయం శాస్త్ర సజ్జనై వైరాగ్యపూర్వమిచ్చేతి శుభేచ్ఛేత్యుచ్యతే బుధై. ఆహా, నేను ఎలా మూఢుడిగా ఉన్నాను, శాస్త్రాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాను, సజ్జనుల యొక్క సాంగత్యం ఎందుకు చేయలేకపోతున్నాను, మహాత్ముల్ని గురువులు ఎందుకు దర్శించలేకపోతున్నాను అని ఈ విధంగా ఎప్పుడైతే నీ మనసులోకి ఆలోచన వచ్చిందో అదే శుభేచ్ఛ. ఓ రామ, అది శుభేచ్ఛ, మంచి ఆలోచన. మనం కూడా అనుకుంటాం ఏదైనా ఒక పని చేద్దామని పిల్లలు వచ్చి చెప్పాను, అబ్బా చాలా మంచి ఆలోచన, ఇంకా ఆలోచించద్దు, వెళ్ళి చేసేయి అంటాం. సదాలోచన వచ్చిందంటే సత్సంకల్పం చేసుకున్నట్టే. కాబట్టి దాన్ని నిలబెట్టాలి. ఇప్పుడు చెప్పేది అదే. శుభేచ్ఛ వచ్చింది కదా, మంచి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఏం చేయాలి? ఆలోచన వస్తే సరిపోదు కదా, దానిని మనం సాకారంలోకి తీసుకురావాలి. సాకారంలోకి తీసుకురావాలంటే ఏం చేయాలి? మనం ఏదైనా ఒక ఇల్లు కొంటామో, బట్టలు కొంటామో, వస్తువులు కొంటామో, పెళ్లి చూపులు, పెళ్లి సంబంధాలు ఏదైనా కానీ ఒక పని పెళ్లి చేయాలనుకోవటమో, ఏదైనా ఒక పని చేద్దాం అనుకుంటే ఎక్కడ దొరుకుతుంది, ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, పిల్లలు అక్కడున్నారు, ఇలా అన్ని రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఇల్లు అయితే ఇంటి గురించి, పిల్ల అయితే పిల్ల గురించి, వస్తువు అయితే వస్తువు గురించి, ఎక్కడ చౌక దొరుకుతుంది, ఏది బాగుంటుంది, ఎలా ఉంటుంది, 100 ఆలోచనలు వస్తాయి మనకి. అదేవిధంగా ఈయనకి అది మన సంసారం కాబట్టి నీకు ఎప్పుడైతే ఇలాంటి మంచి ఆలోచన నీ మనసులోకి వచ్చినదో వెంటనే నువ్వేం చేయాలి? విచారణ చెయ్యాలి. విచారణ అంటే ఏమిటనుకున్నావా? అది కూడా ఏం కష్టమైంది కాదు. శాస్త్ర సజ్జన సంపర్క వైరాగ్యాభ్యాసపూర్వకం. శాస్త్ర సజ్జన సంపర్క వైరాగ్యాభ్యాసపూర్వకం సదాచార ప్రవృత్తిర్యా ప్రోచ్యతే సా విచారణ. శాస్త్ర పరిశీలన చెయ్యాలయ్యా. ఏవి ఉత్తమోత్తమైనటువంటి గ్రంథాలు, వేటిని చదవటం వల్ల నా మనసుకి శాంతి కలుగుతుంది అనేటువంటి ఆలోచన తెచ్చుకోవాలి. ఇప్పుడు శాస్త్రజ్ఞులు ఏమైనా కనిపెట్టాలంటే ఏం చేస్తారండి? వాళ్ళు ఎన్నో పుస్తకాలు చదువుతారు. పూర్వకాలు ఎవరైనా చేశారా, లేకపోతే ఇలాంటివి ఎక్కడైనా ఉన్నాయా అని పుస్తకాలు చదువుతారు. ఆ గ్రంథాలన్నీ చదివి అవపోసన పడతారండి. అక్షరం కింద కూడా ఎంత జ్ఞానం ఉందా చూస్తారు. అలాగే నీవు శాస్త్ర పరిశీలన, మంచి మంచి గ్రంథాలు ఈ ఆత్మ గురించి, అసలు ఈ దృశ్య ప్రపంచం గురించి, ఈ ప్రజల గురించి, ఈ జన్మ గురించి ఎవరు ఏం చెప్తున్నారా, ఏ మునులు ఎలాంటి మాటలు చెప్పారా, ఏ గురువులు ఎలాంటి బోధ చేశారా అనేటువంటి ఆలోచన నీకు రావాలి. వెంటనే సజ్జన సాంగత్యం. నీవు ఆలోచిస్తే కూర్చుని సరిపోదు, దానికి సజ్జన సాంగత్యం, మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఆ పద్ధతిలో నడిచే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అప్పటికే ఆ భగవంతుని గురించిన గుణగానాన్ని, అలాగే తత్వజ్ఞానాన్ని నేర్చుకున్నటువంటి స్నేహితులు ఎంతమంది ఉంటారు, గురువులు ఎంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ సంభాషణ వినాలి. అవన్నీ విని వచ్చిన తర్వాత
నీవు చక్కగా ఆలోచించాలి. వైరాగ్యం గురించి అంటే ఏవేవి వదలాలి, ఏవేవి ఉంచుకోవాలి అనేటువంటి విషయం గురించి ఆలోచించాలి. అది విచారణ. మనం ఇప్పుడు ఒకటి ఆలోచన వచ్చింది, ఆలోచనని ఏ విధంగా సాకారం చేసుకోవాలని విచారణ వచ్చింది. ఇప్పుడు తనుమానస మూడవది. తనుమానస అంటే ఏమిటో చూద్దాం. విచారణ శుభేచ్ఛాభ్య ఇంద్రియార్థేషక్తత యాత్ర సా తనుతా భావ ప్రోచ్యతే తనుమానస. శుభేచ్ఛ విచారణ వల్ల శ్రవణ మనన అంటే మనం చేసేది ఏమిటి, ఈ రెండింటి కారణం వల్ల, ఈ రెండింటి వల్ల అనేక వింటూ ఉంటాం, మననం చేసుకుంటూ ఉంటాం, అలాగే ఆలోచిస్తాం. వీటి మూడిటి ద్వారా మనం ముందుగా ఏం చేయాలి? అన్నిటికీ కారణము మన ఇంద్రియాలే. మన ఇంద్రియాల ప్రకోపం వల్లే మనం ఈ విధంగా ప్రవర్తిస్తున్నాము. ఇంద్రియ చాంచల్యమే అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఇంద్రియాలైనటువంటి శబ్ద స్పర్శ రూపాదుల నుంచి అనాసక్తి రావాలి. పంచేంద్రియాల నుంచి అనాసక్తి రావాలి. ఇవి తన్మాత్రలు. ఎందుకంటే కళ్ళున్నాయి, మనం చూడాలి అనుకుంటేనే అవి చూస్తాయి, వద్దని కళ్ళు మూసుకుంటే చూడం. తన్మాత్రలు అన్నమాట. అలాగే నాకు వద్దు, నేను తినను, నా శరీరానికి పడదని మనం నిశ్చింతగా అనుకున్నాం అనుకో, తినం. అబ్బా తింటే పోయింది, ఇది కొంచెం తిన్నావులే అని ఎప్పుడైతే అనుకుంటున్నామో ఖచ్చితంగా ఇంత 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 చెప్పి ఇంతనే తినేస్తాం. అంటే ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలి. ఈ తన్మాత్రల శబ్ద స్పర్శాలన్నింటినీ కూడా నీవు వద్దు, చాలు అని నియంత్రించాలి. ఎప్పుడైతే నియంత్రించావో అనాసక్తి వచ్చేస్తుంది. అనాసక్తి అంటే అసంశక్తి. ఈ అనాసక్తి రాగానే నీకు నీ మనసులో ఆలోచన తేజవంతంగా పెరుగుతుంది. తనుమానస తర్వాతదే సత్వాపత్తి. సత్వాపత్తి అంటే భూమికా తృతీయాభ్యాసాచిత్తేర్థే నిరతేర్వశాత్ సత్యాత్మని స్థితి శుద్ధే సత్వాపత్తి రుదాహృత. ఈ మూడు భూమికల యొక్క అభ్యాసముచే శుభేచ్ఛ, విచారణ, తనుమానస ఈ మూడిటిని కూడా అభ్యాసం చేసుకుంటూ ఉంటే తెలియకుండానే మనకి అన్నిటి మీద కూడా విరక్తి కలుగుతుంది. విరక్తి అంటే మోహం ఉండదు, అనుభవించాలనే భ్రాంతి, ఆశ ఉండదు, కోరిక రాదు, కోపం రాదు. అసలు ఒకటి రాకపోతే అన్నీ అవే తగ్గిపోతాయండి. కోరిక లేకపోతే కోపం రాదు, ఆశ ఉండదు. ఎంత బాగుంటుంది తెలుసా? అందువల్ల తెలియకుండానే ఇవన్నీ కూడా విరక్తి వచ్చేస్తుంది. శుద్ధ సర్వాధిష్టాన సన్మాత్ర రూపమగు ఆత్మయందే మనస్సు నిలబడుతుంది. ఎప్పుడైతే వీటి మీద నీకు విరక్తి కలిగిందో అప్పుడు గ్రంథాల వల్ల, విన్న మంచి విషయాల వల్ల, నిన్ను నీవు నిగ్రహించుకోవడం వల్ల తెలియకుండానే మనసు లగ్నమవుతుంది. అక్కడ పరమాత్మ యొక్క సన్నిధిలో, ఆత్మలో. అది సత్వాపత్తి. ఇప్పుడు ఈ నాలుగోది అయిన తర్వాత వచ్చేది ఏమిటి మనకి తెలుసా? అసంశక్తి. నాలుగోది అయిన తర్వాత వచ్చేది అసంశక్తి. ఈ అసంశక్తి అంటే ఏమిటి? దశాచతుష్టయాభ్యాసాద సంసర్గఫలేన చ రూఢసత్వ చమత్కారోత్ ప్రోక్త సంశక్తి నామిక. అంటే ఈ పై 4 భూమికల యొక్క అభ్యాసం వల్ల ఇంతవరకు బాహ్య విషయాల గురించి, ఇప్పుడు అంతర్ విషయాలు కూడా మనసులో కూడా ఆలోచనలు ఉండవు. ఇంతవరకు బాహ్యమైనటువంటి విషయాల్ని మనం కంట్రోల్ చేసుకున్నాం, నిర్బంధించుకున్నాం. తర్వాత మనసులో కూడా ఎలాంటి ఆలోచనలు రావు.
తెలియకుండానే అన్నీ దూరం అయిపోతాయన్నమాట. తామర ఆకుపై నీటి బొట్టుగా మన మనసు ఉంటుంది. అది అసంశక్తి. ఈ అసంశక్తి బాహ్య అభ్యంతర విషయాల మీద కూడా ఆలోచనే ఉండదు. అందువల్ల మనకి ఫలాపేక్ష ఉండదు, కోరిక లేదు, ఫలాపేక్ష లేదు, ఆశ లేదు, ఇష్టము లేదు. ఇంకా బాధ ఎందుకు ఉంటుంది, అసంతృప్తి ఎందుకు ఉంటుంది, కోపతాపాలు ఎందుకు ఉంటాయి, అసలు అరిషడ్ వర్గాలు ఎందుకు వస్తాయి? అరిషడ్ వర్గాలే మన దగ్గరికి రావు. తెలియకుండా తమోగుణం వెళ్ళిపోతుంది, రజోగుణం వెళ్ళిపోతుంది, మన సత్వగుణంలోకి వెళ్ళిపోతున్నాం. అదనమాట అసంశక్తి. ఇక్కడ మనం నిజంగా ఇలా ఉండగలమా అని ఆలోచన వస్తుంది. ఉండగలమండి. ఇందులో ఎలాంటి అబద్ధము లేదు. ఇవన్నీ మన స్వాధీనమే. మన గుడికి వెళ్ళాలి అనుకుంటే గబగబా వెళ్ళిపోతాం. అబ్బా ఎప్పుడు ఇంట్లో సరిపోతుంది, వినాలి అనుకుంటే ఖచ్చితంగా వింటాం. అయ్యో పెద్ద పెద్ద వాళ్ళు గొప్పవాళ్ళు ప్రవచనం చేస్తున్నారంటే వినాలి అంటే వింటున్నాం. అలాగే ఇవి తినద్దు, ఇవి చూడొద్దు, ఇవి ఇక్కడికి వెళ్ళొద్దు అనుకుంటే వెళ్ళకుండా ఉంటున్నాం. ఇవే ఈయన చెప్పిన లక్షణాలు. చివరికి వచ్చింది ఏమిటి? అసంశక్తి. అసంశక్తి అంటే మనం సపోజ్ మీరు కూడా నా వయసు వాళ్ళు, నాకు కొంచెం చిన్నవాళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు కావచ్చు. మనకి బాధ్యతలు అన్నీ తీరిపోయాయండి. ఇప్పుడు తీరిపోయిన తర్వాత మనకు సంసారం మీద ఆసక్తి ఉంటుందా? పిల్లలు కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి, వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు, దూరంగా ఉన్నారు. ఎప్పుడైనా ఫోన్ చేస్తే హలో హౌ ఆర్ యూ, బాగున్నారా అని అడుగుతున్నాము. హలో బామ్మ తాత, అమ్మమ్మ తాత అని పిలుస్తుంటే పిల్లలతో మాట్లాడుతున్నాము. తర్వాత మన పని మనం చేసుకెళ్ళిపోతున్నాం. అంతేగాని అదే వాళ్ళు ఎదురకుండా కూర్చున్నాం అనుకో, వస్తవాను వద్దునే లేచాడా, వాడు తిన్నాడా, ఉన్నాడా, వెళ్ళాడా, వచ్చాడా, ఇదే ఆలోచన ఉంటుంది. ఎప్పుడైతే మనం దూరంగా ఉంటున్నామో వాటి మీద ఆసక్తే ఉండదు. అయితే దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా కూడా మన మనసుని అసంశక్తం చెయ్యాలి అన్నాడు ఆయన. దూరంగా ఉంటే ఉండటం వేరు, అది ఎవరికైనా సాధ్యమే. ఒకరోజు కాకపోతే ఒకరోజు తెలియకుండానే మనస్సులు ఆలోచనలు దూరం అవుతాయి. కానీ దగ్గరగా ఉన్నా కూడా అసంశక్తిగా ఉండాలి. వాటి మీద ఎలాంటి ఆలోచనలు, వాటిని గురించినటువంటి తాపత్రయం ఉండకూడదు. మన పని అయిపోయింది, మన కోసం మనం చేయవలసుకోవాల్సిన పని ఉంది. మన పని అయిపోయింది, మన కోసం మనం చేసుకోవాల్సినటువంటి పని ఉంది, అంతే. చక్కగా దైవధ్యానం చేసుకోవటం, మంచి పుస్తకాలు చదువుకోవటం, మంచి ప్రవచనాలు వినటం, మంచి గురువుల దగ్గర కూర్చోటం, ఖాళీగా ఉంటే బయట కూర్చొని భజన చేసుకోవటం, అంతే. వేళకి ఇంత తింటాం, అంతే. దేని మీద ఆశపడకూడదు. అదే అసంశక్తి. ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయామో మన మనసు తెలియకుండానే తుర్యావస్థకి వెళ్ళిపోతుంది. తుర్యావస్థ, తుర్యగా అంటే జీవన్ముక్త స్థితికి మనం పెడతాం. ఉన్నా కూడా నిరంతరము కూడా దైవధ్యానం చేసుకుంటూ ఎలాంటి ఆలోచన లేకుండా చక్కగా ఉంటాం. తురియ చక్కటి ధ్యాన స్థితి. వీలైనంత వరకు ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాం. మౌనం, ఎవరితోటి మాట్లాడాలనిపించదు. అలా మౌనంగా ధ్యానం చేసుకుంటూ ఉంటాం. తెలియకుండానే మన మనసు ముకుళించుకుపోతుంది. ఆ ముకుళించినటువంటి పద్మాన్ని దైవానికి మాత్రమే అర్పణ చేయగలుగుతాం. అది తురియగా. చివరికి ఈ తుర్య వెళ్ళిపోతాం అన్నమాట. ఈ తురి అవస్థే జీవన్ముక్త స్థితి. విదేహముక్తికి సంబంధించినటువంటిదే ఇది. అంటే మనం ఇలా ఉండగా కూడా చక్కటి జీవన్ముక్త స్థితిని పొందవచ్చు అని రామచంద్ర. అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టుగా అరటిపండు కూడా ఒలుచుకోవాలేమో, ఒలుచుకుంటే టైం పడుతుంది. తేనె చేతిలో వేసి నాకినట్లుగా అంత బాగా చెప్పారండి ఆయన. ఇవన్నీ మన కోసం. మనం చక్కగా ఇలా చేసి ఈ వచ్చిన జన్మని సార్థకం చేసుకోవాలి అని ఆ రూపంగా ఆయన చక్కటి ప్రవచనం ఇచ్చారండి. వీటిని సప్త జ్ఞాన భూమికలు అంటారన్నమాట. అయితే ఇది ఎందుకు చెప్పాను అంటే నెక్స్ట్ వచ్చే ఆఖ్యానానికి దీనికి చాలా ఎక్కువ సంబంధం ఉంటుందన్నమాట. కేవలం మనస్సుతోటే
వచ్చేటువంటి ఆఖ్యానం అది. ఇలాంటి సప్తజ్ఞాన భూమికలను విన్న రామచంద్రమూర్తికి ఏం చెప్పాడు ఆయన విందామా. నిజానికి నాభినాజ్ఞత్తి నోద్వేష్టి దేహే కించిత్ క్వచిత్ సుమాన్ స్వస్థస్థిష్ట నిరాశంక దేహవృత్తిషు మాపత. ఆత్మ శరీరాన్ని ఏమీ కోరదు. ఆత్మ శరీరాన్ని ఏమీ కోరదు. ఏమీ కోరదయ్యా. ఆత్మ తన పని తను చేసుకుపోతూ ఉంటుంది. దేనిని ద్వేషించదు. నువ్వు ఎన్ని పనులు చేయి నీ శరీరంతో, ఇది వద్దు ఇది వద్దు అని చెప్పదు. అది నీ బుద్ధికి మాత్రమే, నీ మనసుకి మాత్రమే తట్టుతుంది. ఆత్మకి సంబంధమే లేదు, ఏం పట్టించుకోదు. తను ఆల్రెడీ నిరంతరము కూడా ఆ దైవధ్యానంలోనే ఉంటుంది. అది ఉన్నంతసేపే ఈ శరీరం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో యోగానంద గారు ఒక పుస్తకంలో ఆయన రాస్తారనమాట. మనిషి యొక్క నమూనా మీరు బయట దేహం బాగానే కనిపిస్తోంది, మీ లోపల సేమ్ ఇలాంటిదే మోసపోసినటువంటి సూక్ష్మ శరీరం ఉంటుంది తెలుసా మీకు అని అడిగారు అనమాట. చాలా చిన్నగా సూక్ష్మాతి సూక్ష్మంగా మీ పై దేహం ఎలా ఉందో లోపల అలాంటి నమూనా ఉంటుంది. ఎప్పుడు నిరంతరం కూడా భగవంతుని ప్రార్థన చేస్తూ ఉంటుంది అన్నారు. అదేవిధంగా నువ్వు ఈ ఆత్మ శరీరం ఏం చేయని ఆత్మకి సంబంధం లేదు. ఆత్మ దేనిని ద్వేషింపదు, దేనిని కోరదు. రెండవది, ఒకవేళ శరీరం ఛిద్రం అయిపోయినా ఆత్మకి సంబంధం లేదు. అసలు పోయే శరీరం గురించి నువ్వు ఆలోచించద్దు. నువ్వు ఎంత ఆలోచించినా ఈ శరీరం నిలబడదు. పోని ఆత్మ గురించి నువ్వు ఆలోచించక్కర్లేదు. కాబట్టి జన్మ ఎత్తినందుకు ఎలా సమర్థవంతంగా జీవన్ముక్తి సాధించాలి అనేది మాత్రమే మనకి కావాల్సింది. నాయనా, నాకు అనిపిస్తోంది నీ మాటలు, నీ భావమో, నీ ముఖమో చూస్తూ ఉంటే ప్రేక్షాయామస్తినో చిత్తం తద్విహీనోసి తత్వతః నా కిమద్ద మన అనర్థేన తత్వర్థేన కదర్థ్యసే. విచారించి చూస్తుంటే చిత్తము లేదు. వాస్తవంగా నీవు చిత్త వివర్జితుడవే. వాస్తవానికి నీవు మనసులో ఎలాంటి ఆలోచన లేకుండా ఉన్నవాడివే అవుతున్నావు. కాకపోతే అనర్థదాయకంగా అనవసరంగా అలా బాధపడుతున్నావు. నీ మనసులో ఎలాంటి ఆలోచనలు లేవు, కానీ ఏదో అనుమానం, ఏదో శంక, అనవసరంగా నువ్వు వ్యర్థంగా దుఃఖపడుతున్నావు. ఇదేంటంటే అటు తెలిసి తెలియనటువంటి ఒక విధమైనటువంటి అయోమయ స్థితిలో ఉన్నావు. దాని గురించి ఇప్పుడు నేను నీకు చెప్పాల్సి వస్తుంది. అందుకే శ్రీరామ, ప్రథమం జాతమాత్రేణ పుంసా కించిద్వికపిత బుద్ధివైనం సత్సంగమపరేణ భవితవ్యం. అందరూ కూడా కొంచెం జ్ఞానం రాగానే సత్సాంగత్యాన్ని అలవాటు చేసుకోవాలి. మనకి 10-15 ఏళ్ళు రాగానే మంచి మంచి వాళ్ళ సాంగత్యం, చక్కగా పురాణ కాలక్షేపం వింటమో, లేదా మంచి మంచి భగవద్గీతలను, మంచి మంచి శాస్త్ర గ్రంథాలను వింటమో చేస్తూ ఉండాలి. మంచి వాళ్ళ మాటలు వింటూ ఉండాలి. అనవరత ప్రవాహ పదితో అయమ విద్యానదీ నివహ శాస్త్ర సజ్జన సంపర్క ధృతే నరితం శక్యతే. ఇప్పుడు కూడా ప్రతి విషయంలో శాస్త్రాలు అంటే గ్రంథ పఠనము, మంచి గ్రంథ పఠనము, మంచి వాళ్ళ యొక్క స్నేహము లేకపోతే సంసారాన్ని దాటడం చాలా కష్టం. వాళ్ళ యొక్క సలహాలు, వాళ్ళు చేసే పనులు, వాళ్ళ నడవడి కూడా మనకెంతో ఉపయోగపడుతుంది. కాబట్టి శ్రీరామ, ఏ ఆలోచనలే పెట్టుకోవద్దు. ఇక చిత్త నైర్మల్యం చేత నువ్వు చాలా బాధపడుతున్నావు, కానీ సమాధి స్థితిగా ఉండు.
నిర్మలమై ఉండు, జరగవలసింది ఏదో జరుగుతుంది. ఇలా అంటేనే పదార్థ భావన, ఇది 6వ భూమిక. నీ ఎప్పుడైతే ఈ 5 పూర్తి చేసుకుంటూ వచ్చావో భగవంతుడితో నీ మనసు సన్నిధానాన్ని పొందుతుంది. ఈ ప్రకారంగా నీవు నీ మనసుని స్థిమితపరచుకో, సమాధి స్థితిలో ఉండు. మానవ జన్మ ఎత్తినందుకు నీవు చేయవలసిన పని నువ్వు చెయ్యి. దుఃఖరహితుడుగా త్వయాత్మని స్థితే స్వచ్ఛే సర్వగే సర్వద్వదితే కులో దుఃఖ సుఖే రామ కుతో మరణ జన్మని. స్వప్రకాశమై నిర్మలమై సర్వవ్యాపకమై సదా ఉదయాన్ని పొందినదై ఉండేటువంటి ఆత్మకి దుఃఖం ఎక్కడ, మరణం ఎక్కడ? అబంధురపి కస్మాత్వం బంధు దుఃఖాన్ని శోచసి అద్వితీయే స్థితే హ్యస్మిన్ బంధవ క ఇవాత్మని. నీకు నీ ఆత్మకి బంధువులే లేరు, అయినా కూడా బంధువుల గురించి బాధపడుతూ ఉన్నావేంటి? బంధాలు లేవు, బంధువులు లేరు, అయినా శోకిస్తున్నావు. అర్థం ఉందా? ఇక్కడ వ్యర్థం కాకపోతే అసలు ఆత్మకి ద్వితీయం అనేదే లేదు. ఈ శోకం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? దేనికోసం నీ ఇలా బాధపడుతున్నావు? నాశరహితమైనటువంటి ఆత్మవేయండి నేను నశించదను అని ఎందుకు బాధపడుతున్నావు? నీవు అవినాశోపి కస్మాత్మం వినశ్యామీతి శోచసి అమృత్యువశతో స్వచ్ఛే వినాశక ఇవాత్మని. నాశరహితమైనటువంటి ఆత్మ నీవే కాబట్టి నువ్వు బాధపడకూడదు. నీవు ఎందుకు దుఃఖిస్తున్నావు? ఇవన్నీ వదిలేసేయి, ప్రశాంతంగా ఉండు. భ్రాంతి నీకు నిరర్ధకము. వాస్తవానికి నువ్వు ఏ సుఖదుఖాలను చూస్తున్నావో అవన్నీ శరీరానికి సంబంధించినవి. కాబట్టి సూర్య సన్నిధి మాత్రేన యథోదేతి జగత్క్రియ చిత్సత్తా మాత్రికేణేదం జగనిష్యద్యతే తథా. సూర్యుడక ప్రకాశం రాగానే ఏ విధంగా చైతన్యం వస్తుందో సంకల్పాలన్నీ కూడా క్షీణించిపోతే ఈ సంసార మోహం కూడా నిన్నేమీ చేయదు. సూర్యభగవాను ఉదయించగానే చీకట్లని పటాపంచలిగినట్టు జ్ఞానోదయం కాగానే నీలోని చీకటికంతా పోతుంది, అజ్ఞానం అనేటువంటి చీకటి పోతుంది. కాబట్టి నీవు అంతఃకరణంలో ప్రశాంతుడివై ఉండు అంటూ వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి మనస్సు గురించి చెబుతూ వచ్చే సంచికలో నీకు మంచి ఆఖ్యానాన్ని చెబుతాను అంటూ చెప్పారండి. వచ్చే సంచికలో మనందరం కూడా ఆ దామ వేళ కఠోపాఖ్యానాన్ని తెలుసుకుందాం. దేవుడు ఎంత వశిష్ఠ మహర్షి ఎంత బాగా చెప్పాడో చూడండి మనందరి కోసమని. ఇప్పటికి స్వస్తి. అందరూ కూడా అర్థం చేసుకోవడం గొప్ప జ్ఞానవంతమైనటువంటి కళ ఇది. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.